మనకేందంటే ఈరోజు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నా, బీజేపీతో పొత్తు పెట్టుకున్న, జనసేన పార్టీ విధానం ముందు తీసుకెళ్తానికి పొత్తు పెట్టుకుంటున్నాం కానీ, లేకపోతే బీజేపీ ఎజెండాను మోయాల్సిన అవసరమో, లేకపోతే బీజేపీ సిద్ధాంతాన్ని మోయాల్సిన అవసరమో, టీడీపీ జెండాను మోయాల్సిన అవసరమో, టీడీపీ సిద్ధాంతం జనసేన పార్టీకి అవసరం లేదు. జనసేన పార్టీ భవిష్యత్తులో ప్రజలకు మంచి చేయాలి కాబట్టి జనసేన పార్టీ ముందుకెళ్ళడానికి మేము రాజకీయ పొత్తులు పెట్టుకుంటున్నాం. అంతే తప్ప మా సిద్ధాంతాన్ని ఎక్కడా కూడా మేము వదులుకోలేదు. ఈ 10 సంవత్సరాల ప్రయాణాలు చూసినట్లయితే ఓడిపోవడానికి సిద్ధపడ్డారు కానీ పవన్ కళ్యాణ్ గారు సిద్ధాంతం వదిలిపెట్టలేదు. మీరు నాకే అన్నారు, నీలాంటి వాడికి ఎందుకు టికెట్ ఇచ్చిందంటే, నాలాంటి వాడికి టికెట్ ఇచ్చి ఈ రోజు 10 సంవత్సరాలు పార్టీ పెట్టిన తర్వాత కూడా నాలాంటి వాడికి టికెట్ ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ గారు ధైర్యం చేశారంటే ఆయన సిద్ధాంతాన్ని పక్కన పెట్టినట్టే. మనం మీరు భవిష్యత్ అని అన్నారు కదా, అసలు జనసేన పార్టీకి రాబోయే రోజుల్లో భవిష్యత్తు ఉందా అన్న? 2024లో ఆంధ్రప్రదేశ్లో జనసేన తెలుగుదేశం ప్రభుత్వం స్థాపించబడుతుంది. ఇది మీరు రాసుకోవచ్చు, దీన్ని కటింగ్ చేసుకుని రైట్ పెట్టుకోవచ్చు. మళ్ళీ మన ఒకసారి చెప్తారా? ఎందుకంటే మాకు 2024 ఎలక్షన్స్ లో జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది. బలమైన సంఖ్యతో జనసేన ఎమ్మెల్యేలు అసెంబ్లీలోకి వెళ్ళబోతున్నారు. ఒక రాజకీయ బలమైన సంఖ్య. పోయినసారి మీ ఎమ్మెల్యేలు ఎంతమంది అన్న? ఒక ఎమ్మెల్యే ఒకటి నుంచి ఇప్పుడు 100 మంది దాకా ఎట్లా వస్తారు? ఒకళ్ళ నుంచి 30 అవ్వచ్చు, 35 అవ్వచ్చు, 40 అవ్వచ్చు. 40 ఎమ్మెల్యేలు నాటే జోక. ఇప్పుడు మీరు పగటికలలు అంటురా జనసేన వాళ్ళు? చరిత్ర చూడండి, మీరు నేను ఏమంటా చరిత్ర చూడండి. ఈ యొక్క తెలుగు రాష్ట్రాలు మూడో థర్డ్ ఆల్టర్నేట్ ఒక కాంగ్రెస్ లాంటి పార్టీయో లేకపోతే ఒక తెలుగుదేశం ఎట్లా ఉన్నప్పుడు ఒక టీఆర్ఎస్ ఇప్పుడు వచ్చింది. అట్లా మూడో ప్రత్యామ్నాయం మనకు అవకాశం లేదు. అంటే ఒక ప్రాంతీయ పార్టీని ఎదగదిచ్చే పరిస్థితులు ఇక్కడ లేవు. బీజేపీ లాంటి పరిస్థితికే స్కోప్ లేదు. ఇక మీరు ఒక సామాజిక కోణంలో చూడాలి, కొన్ని కుటుంబాలకి కొన్ని కులాలకే అయింది. కానీ అలాంటి సిచ్యువేషన్లో పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పార్టీని వైడన్ చేస్తున్నారు. మీరు రాసి పెట్టి అసలు జనసేనకు ఓట్లు ఎందుకు లేదో 2 సినిమా డైలాగులు చెప్పి స్టేజ్ మీద చెప్తే మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వెళ్దాం. నిజంగా జనసేన పార్టీ పోరాడింది లేదా అడుగుదాం. ప్రతి సమస్య ఓడిపోయిన 3 నెలలకే బయటకు వచ్చి భవన నిర్మాణ కార్మికుల గురించి పవన్ కళ్యాణ్ గారు పెద్ద సభ పెట్టి ర్యాలీ పెట్టారు. అట్లా ప్రతిదీ భవన నిర్మాణ కార్మికుల దగ్గర నుంచి అంగన్వాడీ కార్మికుల దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఏదైనా సమస్యని ఖచ్చితంగా పరిష్కరించిందంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన. ఏ రోజు సినిమా డైలాగ్ పెట్టలేదు, ఏ రోజు సినిమా డైలాగ్ సంబంధం లేదు, ఓన్లీ ప్రజా సమస్యల గురించే మాట్లాడారు. మీరు చెప్తున్నట్టు ప్రభుత్వ వైఫల్యాలను పవన్ కళ్యాణ్ గారు ఏకపక్షంగా ఎండగట్టినట్టయితే ఎందుకు కలిసి పోరాటం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఒకరే వెళ్ళొచ్చు కదా సార్వత్రిక ఎన్నికలు, ఒక్కోసారి వెళ్ళొచ్చు. ఇప్పుడు రామాయణంలో వాలిని చంపడానికి సుగ్రీవుల బ్రదర్నే రావణ అంతటోడు ఏం చేస్తాడు, దొంగచాటుగా బాణ వేయాల్సిన పరిస్థితి వస్తుంది అనమాట. లేకపోతే మహాభారతం చూసుకుని వెళ్ళారు. ఏంటంటే ఒక రాక్షసుడు అంటే అన్ని యొక్క వ్యవస్థలను గుప్పెట్లో పెట్టుకుని ఒక రాక్షస రాజ్యం నడిపిస్తున్న రాక్షసి జగన్మోహన్ రెడ్డిని దించాలంటే కొన్ని పరిస్థితుల్లో పొత్తులు పెట్టుకోవాల్సిన. ఎట్లా చెప్తున్నా మీరు జగన్మోహన్ రెడ్డి రాక్షసుడు అని ఎట్లా చెప్తారు? ప్రజలు దేవుళ్ళు అంటున్నారు, ప్రజలే చెప్తున్నారు, ప్రజలు దేవుళ్ళు ప్రజలే చెప్తున్నారు. నేను చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలు వైసీపీని దేవుళ్ళుగా భావిస్తున్నారు. అది మీరు అంటున్నారు కదా, నేను కాదంటున్నా. ఇంకా మాక్సిమం 2 months లో అయిపోతుంది కదా. 2 months లో చిత్తుగా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతున్నారు. ఎందుకంటే ఓట్ల రూపంలో వెళ్ళబోతుంది. సరే, వచ్చిన గతంలో 2 చోట్ల పోటీ చేస్తే గెలవని పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అధికారంలోకి వచ్చే అంత స్ట్రాటజీని పెంచుకుంటున్నాడు అంటే ఇది పగటి కళల లెక్కనే. ఇప్పుడు ఏ పార్టీ? భారతీయ జనతా పార్టీ ఉంది. 1900 జనసంఘ్ ఉన్నప్పుడు కానీ, తర్వాత జనతా పార్టీ ఉన్నప్పుడు కానీ, లేకపోతే భారతీయ జనతా పార్టీ ఆవిర్పించిందా 3 సీట్లతో ఎంపీ సీట్లు వచ్చింది. 3 సీట్లు మీరు పగటి గాలికి అంటున్నారని ఆ రోజు అడగలేం కదా. ఈ రోజు 370, 300, 400 సీట్ల దగ్గరికి వెళ్ళిపోయింది. అంటే ఒక రాజకీయ పార్టీ ప్రయాణంలో అవన్నీ జరుగుతుంటాయి. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయి ఉండొచ్చు. 22 లక్షల మంది ప్రజలు నమ్మి ఆయన ఓట్లేశారు. ఏ ఒక్క రూపాయి పంచుకున్నా ఒక మార్పు కోసం మీరు ఒక్క రూపాయి పంచలేదు. ఇవన్నీ కెమెరాల మీద చాలా మాట్లాడతారు, రూపాయి పంచలేదు, మేము స్వచ్ఛందంగా వచ్చినాం, అది నేను ఏ క్వశ్చన్ కైనా ఒకటే ఆన్సర్ చెప్తా. నేను ఏమంటున్నా, మీరు ఒక రోజు రండి, మనం అంతా కలిసి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు ఖమ్మంలో మీకు ఎన్ని ఓట్లు పడ్డాయన్నా? 4040 ఓట్లు. 4000కు మీరు ఒక్క రూపాయి పంచకుండా ఓట్లు 4000 ఓట్లు ఒక్క రూపాయి పంచలేను. నా దగ్గర అంత స్తోమత కూడా లేదు, పంచే స్తోమత. మా రాజకీయ విధానం కూడా అది కాదు, డబ్బులు పంచే రాజకీయ. రోజు మీ కార్యకర్తలకు బిర్యానీలు, సాయంత్రం వాళ్ళకు డీజిల్ ఖర్చులకు, వెహికల్లకు అవన్నీ ఎక్కడి నుంచి? నా బాధ్యతగా ఒక నాయకుడిగా నాతో వచ్చిన 10 మందికి భోజనం పెట్టాల్సిన సందర్భం నాది. అది కూడా పెట్టకపోతే నాయకుని కాదు. నాతో ఉన్న వాళ్ళకి 10 మందికి నాతో పాటు పడుకోవడానికి అకామిడేషను, నాతో పాటు ఫుడ్, నాతో పాటు టీలు, కాఫీలే తప్ప వాళ్ళకి ఏమీ లేదు. నాతో పాటు పెట్రోల్ బంక్లోకి నేను నా కారు వెళ్తుంది, లేకపోతే నా వెహికల్ లేదు, నాతో పాటు ఒక 10 బండ్లు ఉంటే కొట్టిస్తుంది తప్ప పర్టికులర్గా నువ్వు బీరు తాగు, బిర్యానీ తిను అని ఏ కార్యకర్త కూడా. ఎందుకంటే నాతో ఉన్న ప్రతి కార్యకర్త కూడా నాలాగా మా నాయకుల్లాగా సైద్ధాంతిక పరమైన కార్యకర్తలు. ప్రతి ఒక్కళ్ళు కూడా సమాజానికి మంచి
చేయాలనుకోరు కార్యకర్త. మీరు సిద్ధాంతాల కార్యకర్తలు అని చెప్పకుండా ఇది హాస్యాస్పదంగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఇందాకనే చెప్పినా కదా, అసలు జనసేనకు ఎటువంటి సిద్ధాంతాలు లేవు అని బయట ప్రజలు అనుకుంటున్నారు అని అంటున్నా నేను ప్రజలు అనుకుంటే నేను ఏమంటున్నా అంటే ఇదే ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో సిపిఎం పెద్ద పార్టీ కదా, సిపిఐ పెద్ద పార్టీయా కదా, టీజేఎస్ పెద్ద పార్టీయా కదా, వైఎస్ఆర్టీపీ 3000-2000 పాదయాత్ర చేశారు లేదా, వైఎస్ఆర్సీపీ తెలంగాణ ఎలక్షన్ లో పోటీ చేయకుండా పోయింది. సిపిఐ పార్టీ ఒక స్థానానికి పరిమితమైంది, మిగతా స్థానాల్లో పోటీ చేయలేదు. సిపిఎం పార్టీ ఖమ్మం అసెంబ్లీలో పోటీ చేసిందండి. 2000 ఓట్లు ఎన్నో వచ్చినాయి, మాకు 4000 ఓట్లు వచ్చినాయి. సిపిఎం పార్టీ మేము పోల్చి వాళ్ళు తక్కువ అంచనా ఇట్లా, బట్ మమ్మల్ని ప్రజలు ఆదరిస్తున్న చెప్పిన పోలిక చేస్తున్నా తప్ప ఏదో సిపిఎం పార్టీ